2024 వరకు ఇప్పుడు ఐపీఎల్ అనేది కూడా ఒక 10 టీములతో జరుగుతుంది. ముఖ్యంగా ఇదంతా కూడా మనకి గ్యాంబ్లింగ్ మరియు మట్కా ఐపీఎల్ వంటివి ఎక్కువగా యువకులు అమాయకుల్ని టార్గెట్ చేసుకుని ఈ మోసగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ డబ్బు ఆశ చూపించి వెబ్సైట్ల ద్వారా కానీ అప్లికేషన్ల ద్వారా కానీ లేదా ప్రత్యక్షంగా కానీ ఈ బెట్టింగ్లు నిర్వహించిన తర్వాత వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు. ఈ యువకులు అయితేనేమి అమాయకులు అయితేనేమి దీనికి ఆశపడి వాళ్ళు డబ్బు పెట్టడం వల్ల పోగొట్టుకునేసి దాని ద్వారా కొత్త కొత్త అఘాయిత్యాలు వాళ్ళు చేసుకోవడం కానీ లేదా ఏదో నేరాలకు పాల్పడడం వంటివి చేస్తారు. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే అమాయకులు కానీ వీళ్ళు యువకులు ఉన్నారో ఈ బెట్టింగ్ జోలి బట్టి పోకూడదు. ఎవరైనా వాళ్ళు నిర్వహిస్తున్నారని కానీ ఎవరైనా ఆడుతున్నారని కానీ సమాచారం ఉంటే ఇమీడియట్ గా పోలీసులకు తెలియజేయడం కానీ లేదా డైల్ 112 తెలియజేయడం కానీ చేస్తే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి నిర్మూలించడానికి మేము మా వంతు కృషి చేస్తాం ఖచ్చితంగా. అదేవిధంగా తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్లో యువకులు ఎవరైనా ఉండి ఎక్కువగా సెల్ ఫోన్ లో సమయం గడుపుతున్నట్లయితే వారిపై నిఘా ఏర్పాటు చేసుకుని ఉండాలా, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేయడం లేదని. ఈ విధంగా చేసిన తర్వాత వాళ్ళు పిల్లలు డబ్బు పోగొట్టుకున్న తర్వాత ఆత్మహత్యలకు పాల్పడడం కానీ లేదా ఇంట్లో దొంగతనం చేయడం కానీ అవకాశం ఉంటే బయట వాళ్ళ దగ్గర దొంగతనం చేయడం కానీ చేస్తుంటే డబ్బు అవసరం జరుగుతుంది. కాబట్టి దీని విషయంగా అందరూ కూడా అవగాహన ఏర్పాటు చేసుకుని పిల్లలపైన తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చుట్టుపక్కల ఎక్కడన్నా కూడా దానికి సమాచారం ఉన్నట్లయితే బెట్టింగ్ సంబంధించి పోలీసులకు తెలియజేస్తే దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయంగా వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ శ్రీ నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ సార్ కూడా పలుమార్లు ఈ విషయంగా కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి గట్టి నిఘా కూడా ఏర్పాటు చేశాము. పాత నేరస్తులు ఎవరైతే ఉన్న వాళ్ళందరి మీద కదలికల మీద కూడా సపరేట్ స్పెషల్ టీం పెట్టి వాళ్ళ నిఘా ఉంచడం జరిగింది. ఈ బైండో వంటి కూడా చేస్తాము. ఒకవేళ వాళ్ళు మళ్ళా పాత నేరస్తులు ఈ నేరాలకు పాల్గొన్నట్టయితే వాళ్ళ మీద బైండోర్ చేసి సుమారు 1,00,000 నుంచి 2,00,000 వరకు కూడా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టడం జరుగుతుంది. ఒకవేళ కట్టని సందర్భంలో వాళ్ళు కూడా దాని విషయంలో కూడా జైలుకు పోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా బెట్టింగ్ కి గురి కావద్దు, బెట్టింగ్ లో పాల్గొనవద్దు. అటువంటి సమాచారం ఉంటే పోలీసులు తెలియజేస్తారని ఆశిస్తున్నాను.